అగ్ని పరీక్షతో తన నిజాయితీని నిరూపించుకున్న సీతమ్మను ఆనందంగా వెంటబెట్టుకొని 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకొని శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకోగానే ప్రజల సాక్షిగా సీతారాములకు పట్టాభిషేకం ఏర్పాటు చేసిండు గురుదేవుడు వశిష్ఠుడు. శ్రీరామచంద్ర సూర్యవంశపు రాజులంతా ఈ కిరీటాన్ని దాల్చి జనరంజకంగా పాలన చేసిండ్రు. నీవు కూడా వాళ్ళ మార్గంలోనే పయనం చేస్తూ పాలన చేస్తూ వంశ ప్రతిష్టను పెంపుగా ఉంచు. మీ మాట జవదాట గురుదేవా, నా ప్రాణాలు పోయిన గురుదేవా, వంశ గౌరవానికెన్నాడు ఏ లోటు రానియాను గురుదేవా. ఓయమ్మల్లారా ఓ అయ్యల్లారా అయోధ్యపురా వాసుల్లారా, మా వంశకర్త సూర్యదేవునిపై ఒట్టేసి చెప్పుతున్న నా ప్రజలారా, రాజుగా నా బాధ్యత గుర్తించి మిమ్మల్ని నా కన్న పిల్లలనుకోని మీ మంచి కోసమే ఎల్లవేళలా ఆలోచిస్తూ నేను పాలన చేసి నా ఇష్టాలు పక్కన పెట్టి మీ కష్టాలన్నీ నేను తీరుస్తాను. ఎన్నడూ మీకు ఏ లోటు రాకుండా వెన్నుదన్నుగా నేను ఉంటాను. ఓ ప్రజలారా నా ప్రజలారా, సల్లనైనా మీ దీవెనలివ్వండి ఓ ప్రజలారా నా ప్రజలారా. శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్రమూర్తికి రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో, రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో, ఇన్నాళ్ళ కష్టాలు తీరిపోయే రోజొచ్చే బోలమ్మో ఓలమ్మో ఓలమ్మో. ఇక గంతేసి ఆడుదాము ఓలమ్మో, ఇక గొంతెత్తి పాడుదాము. ఆ రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో, ధర్మంగా పాడే దయగల్ల దేవుడు ధర్మాత్ముడమ్మో శ్రీరాముడు, నీతిని నిలిపేటి నీలాల మేఘ శ్యాముడయ్యా దేవుడు, ధర్మంగా పాడే దయగల్ల దేవుడు ధర్మాత్ముడమ్మో శ్రీరాముడు, నీతిని నిలిపేటి నీలాల మేఘ శ్యాముడయ్యా దేవుడు. రాముని శ్రీరాముని ఆ రాముని పాదాలు పడగా అయోధ్యనే అయోధ్యనే మన అయోధ్య నేలంతా పులకించిపోయే, ఆనంద సాగరం పొంగిపోయే, రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో,
దరిద్ర దేవత నిలవదు ఇక్కడ ధనధాన్యాలకు లోటుండదు. కరువు కాటకాలు ఇక ఉండని ఉండవు, ఏ కష్టాలు వెంటాడవు. దరిద్ర దేవత నిలవదు ఇక్కడ ధనధాన్యాలకు లోటుండదు. జానకి మన జానకి తల్లి జానకమ్మ చల్లని సూపులు మన మీద మన మీద మన మీద ప్రతిరోజు ఉండునయ్య, ప్రతిరోజు ఒక పండుగేనయ్యా. మనకన్నా అదృష్టవంతులు లోకాన ఇక ఎవరుండరమ్మో. రంగులే ఉండవింక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మో. రంగులే ఉండ ఇంక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. ఆ రామన్న రాముడొచ్చే బోల, రాజాన్ని ఏలుతుండే మాయమ్మ. రంగులే ఉండ ఇంక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. ఆ రామన్న రాముడొచ్చే బోలమ్మో, రాజాన్ని ఏలుతుండే మాయమ్మ. రంగులే ఉండ ఇంక ఓరయ్యో, రంగరంగ వైభోగమేనయ్యో. రాజాన్ని ఏలుతుండే మాయమ్మ. 14 సంవత్సరాలు వనవాసంలో అష్ట కష్టాలు పడుతూ అలసిపోయిన సీతారాములు అయోధ్యపురిలో అన్ని మరిచి ప్రశాంతంగా నిద్రపోయిండ్రు. అంతలోనే గుడాచారులు ధర్మగంట మోగించగానే శ్రీరాముడు మేలుకొని సీతమ్మకు నిద్రాభంగం కలిగించకుండా లేచి అక్కడి నుండి గుడాచారులను చేరుకోవాలని సభా మండపాన్ని చేరవస్తుండు. ఆ సాకేత సార్వభౌముడు గూఢాచారులారా, ఏమిటి మీరు తెచ్చిన సమాచారం? నా పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు ప్రభు? అంతా మంచే అనుకుంటున్నారు. కరువు కాటకాలు లేక, అకాల మరణాలు లేక, ప్రకృతి బీభత్సాలు లేక, ఎలాంటి భయాలు లేక ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ప్రభు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రభువులకు అంతకంటే ఏం కావాలి? నీవేం సమాచారం తెచ్చావు గూఢాచారి? నీ పరిధిలోని ప్రజలు నా గురించి, నా పాలన గురించి ఏమనుకుంటున్నారు? ప్రభు, ప్రజలంతా మీ పాలనను వేణోల్లా పొగుడుతున్నారు. కానీ ఒక వ్యక్తి శ్రీరామచంద్రుడు ఎంతటి స్వార్థపరుడో కదా అన్నాడు ప్రభు. ఎందుకని అలా అన్నాడో కారణం తెలుసుకున్నావా? చిత్తం ప్రభు. పండుగలకు పబ్బాలకైనా దానం చేసి పాపాలను కడిగేసుకుందామనుకుంటే ఈ రామరాజ్యంలో ఒక్క బిచ్చగాడైనా కనిపించడం లేదన్నాడు ప్రభు. సరే, ఏది ఏమైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రభువులుగా మా ధర్మం. ప్రజలకు ప్రభువులకు మధ్యన మీరు వారధి లాంటి వాళ్ళు. నిజమెంత నిష్ఠూరమైన, కఠినమైన ప్రభువులకు చెప్పడం మీ ధర్మం. ఆ ధర్మాన్ని మీరు ఎల్లవేళలా పాటిస్తూ ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. అనగానే గుడాచారులంతా శ్రీరామునికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతుండ్రు. ఇక్కడ లక్ష్మణుడు సీతారాముల చిత్రపటాలను చూస్తూ ఎనలేని ఆనందంతో అవి గీసిన చిత్రకారుణ్ణి అభినందిస్తున్నాడు. చిత్రకారుడు మురిసిపోతున్నాడు. ఓ చిత్రకారుడా, నువ్వు గీసిన ఈ చిత్రాలెంతో అద్భుతమయ్యా. చిత్రాలలో జీవం పుట్టి పడుతుందయ్యా. నీ నైపుణ్యానికి వెలగట్టలేమయ్యా. నీకేమిచ్చిన రుణము తీరేనయ్యా. నీకేమి కావాలో నువ్వు అడగావయ్యా. చిత్రాలెంత బాగున్నాను, అది చిరకాలము ఉండబోవయ్యా. ఎంతాన్ని కాపాడుకున్నాను, ఏదో రోజు నన్న చిరిగిపోవయ్యా. ఎవరైనా ఓ పుణ్యాత్ముడు రామాయణ కావ్యాన్ని రచిస్తే సీతారాముల జీవితం భావితరముకు బాసాటగుండయ్యా. యుగ యుగాలు ఈ కావ్యము చదివి చరితార్థమైపోతుందయ్యా. ఓ చిత్రకారుడా, నీ సూచనలు మాకు నచ్చనయ్యా. నా అన్న వదినలు
నరజాతికి ఆదర్శమైన రయ్యా వారి చరిత కావ్యంగా మారడం నాకు భాగ్యమైన ఆ కావ్యాన్ని మలిచేటి మహనీయుడెక్కడున్నడయ్యా భగీరథి నని ఒడ్డునున్న తన ఆశ్రమంలో బ్రహ్మరుద్ర నారద మునీంద్రుల కోరికపై రామాయణాన్ని కావ్యంగా రచిస్తూ చివరి ఘట్టాన్ని పూర్తి చేసి ఆనందంతో మునీశ్వరులకు వినిపిస్తున్నాడు ఆ వాల్మీకి మహాముని. పది తలలున్న రావణ బ్రహ్మను రామబాణంతో నేలనే గూల్చి అగ్గిలోన సీతమ్మను గడిగి పునీతురాలని లోకాన చాటి లక్ష్మణ సుగ్రీవ అంజనేయుల కోరిక పైన అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకున్నాడు రాజ్యపాలనే చేస్తున్నాడు రామరాజ్యాన్ని స్థాపించిండు. ఈ రామాయణ మహాకావ్యం ఈనాటితో పరిసమాప్తమయ్యింది. జై శ్రీరామ్. వాల్మీకి మునివరి అద్భుతమైన రామాయణాన్ని వింటూ ఉంటే అమృతమేదో తాగినట్టయితుంది, ఆకాశంలో తేలినట్టయితుంది. కావ్యములోని ప్రతి సన్నివేశము మా కళ్ళ ముందు కదిలినట్టయితుంది. ఎంత విన్నా గాని తనివి తీరకుండా ఇంకా వినాలనే ఆశ కలుగుతుంది. ఇంతటితో ఈ కావ్య రచనను చాలిస్తున్నానంటే బాధ పెరుగుతుంది. మధురమైన శ్రీరామాయణాన్ని ఇంకొంత పొడిగిస్తే నష్టమేముంటుంది. మా కోరికను మీరు మన్నించి చూడండి. రామాయణాన్ని ఇంకా పొడిగించడమా శ్రీరామచంద్ర ప్రభు? రామాయణాన్ని ఇంకా పొడిగించడమా శ్రీరామచంద్ర ప్రభు? ఉన్నప్పుడే బలే బాగుంటది, లేకుంటే ఇజ్జతున్నది. పాలలేదా నీ మోటు సరసానికి పని పాటున్నది, పొద్దు షానున్నది. ఓయమ్మ కౌసల్య నా బిడ్డ సీతమ్మ సీమంతాన్ని మీరు వైభవోపేతంగా జరిపించినందుకు ధన్యవాదాలమ్మా. ఆడబిడ్డ మొదటి పురుడు తన పుట్టింట పోసుకోవాలనే ఆశ నాకుందమ్మా. నా ఆశ మన్నించి ఆశీర్వదించమ్మా. సీతమ్మను నా ఇంటికి నేను తీసుకెళ్తానే ఓయమ్మా. కోడలితో పాటు మనవన్నీ తెచ్చి నీకప్పగిస్తానే మాయమ్మా. పుట్టింటి ఆశలు అనురాగాలను మేము ఎట్లని కాదనగలము. మేము ఆడ జన్మనెత్తిన వాళ్ళము. అయిన
ఎంతో మాకు పంచి ఇచ్చిన మీరు కొండంత ఆశతో ఈ విధంగానైనా రాక రాక మీరు అయోధ్యకొచ్చినారు మా అందరి జన్మ పావనం చేసినారు మీరు అనుకున్నట్టుగానే మావయ్యా మేము జరిపి తీరుతామయ్యా మావయ్యా మీరు అనుకున్నట్టుగానే మావయ్యా మేము జరిపి తీరుతామయ్యా మావయ్యా ఓ తండ్రి నా మీద మీకెంత ప్రేముందో మాటల్లోనా నేను చెప్పలేనయ్యా నా రామచంద్రుడు అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసా అయ్యా దివ్యమైన నా భర్త పాదాలను ఒక్క గడియా కూడా వీడి ఉండలేని బలహీనురాలను నేను అయినందుకే 14 ఏళ్ళు వనవాసమందునా కష్టాలెన్నో ఎల్లదీశాను అవమానాలెన్నో దిగమింగినాను నా స్వామి పాదాలు వదిలి రాలేనయ్యా నా మాటలు తప్పు పట్టబోకయ్యా నన్ను మన్నించి వెళ్ళి రావయ్యా నీ బాధ నాకు అర్థమైనాదమ్మ నువ్వన్న మాటలో ఏ తప్పు లేదమ్మా భర్త సేవలోనే మోక్షము ఉందని నమ్ముతున్నాను నువ్వు ధన్యురాలివమ్మా నీలాంటి బిడ్డకు తండ్రి అయినందుకు ఎంతగానో నేను గర్వపడుతున్నమ్మ సల్లంగా ఉండమ్మ నా తల్లి సీతమ్మ జనకుడు సీతమ్మను దీవించి వెళ్ళిపోగానే సీతారాములిద్దరూ అంతఃపురంలోని తమ ఏకాంత మందిరంలో గోడలకు తగిలించి ఉన్న ముని వాటికల చిత్రపటాలను చూస్తుంటారు అందమైన ఆ సన్నివేశాలు చూసి తన్మయత్వం చెంది తన మనసులోని మాట స్వామికి చెప్పుకుంటున్నది ఆ సీతమ్మ తల్లి స్వామి ముని వాటికలెంత ప్రశాంతంగా ఉన్నాయో కదా ప్రకృతి అందాలన్నీ ఆ వాటికల్ల వాకిళ్లలోనే ఉన్నాయనిపిస్తుంది ఆ రమణీయతలు చూస్తుంటే నాలో ఒక కోరిక కలుగుతుంది స్వామి సంకోచించకుండా చెప్పు సీత 14 ఏళ్ళు నాతో వనవాసం చేశావు ఎన్నో బాధల్ని దిగమింగావు ఇప్పుడు నేను అయోధ్యాపురాధీశుణ్ణి నీవు మహారాణివి పైగా గర్భవతివి నీ కోరిక ఎంతటిదైనా తీర్చడం నా ధర్మం అడుగు సీత భగీరథి నది తీరానికెళ్ళి ప్రకృతి ఒడిలోన పాపనేనయ్యి ముని వాటికల్ని దర్శించుకుని చల్లనైన ఆశ్రమాల నీడల్లోన ముని భార్యలకు సేవల్ని చేసి దివ్యమైన వాళ్ళ దీవెన్లు ఉందంగా ఒక్కసారి వెళ్ళి రావాలనుందయ్య నానాదుడా ఓ శ్రీరామచంద్ర నా మాట మన్నించి నాకు ఆ భాగ్యాన్ని కలిగించవయ్యా నా రామచంద్ర ఇది ఏమి కోరికనమ్మా 14 ఏళ్ల పాటు అడవిలోన పడ్డ పాటు సరిపోలేదా ఓ సీతమ్మ అయినా గాని ఈ స్థితిలోన నువ్వడిగిన కోరిక తీర్చుట భర్తగా నా కనీస ధర్మం నెరవేర్చుతలే నా సీతమ్మ సరి అయిన సమయమన్నది రాగానే నీ కోరిక తప్పకుండా మరి తీరుస్తాలే నీ కోరిక తప్పకుండా మరి తీరుస్తాలే
ఏందిరా ఇవి పచ్చిమిరపకాయలు ఎందుకట్లా తింటున్నావు? కారం కావాలని. ఎందుకు? కోపం రావాలని. ఎవరి మీదరా? మంది మీద అయితే ఎవరుకుంటారు, నా పెళ్ళాం మీదే. ఏం చేసిందని? ఇంకేం చేయాలి? నన్ను ఒక పెద్ద ఉలగాన్ని చేసింది. పేనుకు పెత్తనం ఇస్తే జుట్టంతా కొరికినట్టు పెళ్ళామని నెత్తి మీద ఎత్తుకుంటే జాడిచ్చి ముఖం మీద దాన్ని చెప్పక సయ్యక్క ఇంట్లోకించి పోయింది. ఇప్పటిదాకా దాన్ని జాడలేదు, పత్తలేదు. అదైతే రాని. ఆగు, ఏరికిపోయినవే? నేనేడికి పోయినా వచ్చే నెలలో పండుగ వస్తుంది కదా అని చేతిలో పైసలు లేవని అప్పు తీరికి పోయినా. ఇంట్లో చెప్పిపోతే అప్పు ఉంటుందా? అయినా అప్పు దేనికే? ఏ దేశం పోయినవే? ఎవరింటికి పోయినవే? అది తాతకు దగ్గులు నేర్పిస్తున్నావా? నీ కళ్ళబొలి నాటకాలు నా ముందు కాదు, సూర్యగారింటి కాడ నిన్న నీ ఈకలు పక్కపక్కలు నేను చూడలేదనుకుంటున్నావా? మంచిగుంటే నిన్నేమనలేనని నీ ఎవ్వార మాటో ఇటో తెలుసుకోనికి దోచుడు పచ్చిమిరపకాయలు తిన్ననే మరీ కోపం తెచ్చుకున్నా. ఇవాళ నీ సంగతి తెలుస్తా. నువ్వు నా ఇంట్లో వద్దే వద్దు, వెళ్ళిపోయే. నీ అవ్వగారింటికి వెళ్ళిపో. అయ్యో వద్దురా, కొట్టరా, వద్దురా. అయ్యో సాగు ముండ, సాగు సాగు. వద్దురా, వద్దురా అంటే వదులురా. నువ్వు ఏమైంది? చంపుతావారా? ఏమైందిరా అసలు? ఓరోరి మామాని పిల్లను నేనొల్లయ్యా కళ్ళబొల్లి మాటలతో కొంపను కొల్లేరు చేసి మొగనితోని చెప్పకుండా మందిండ్లు తిరుగుతుంది. మదమెక్కి మాయదారి మాటలెన్నో నేర్చింది. బరి తెగించి తిరుగుతున్నదే నీ ముద్దు బిడ్డ, బజారుదైపోతున్నదే నీ ముద్దు బిడ్డ. తమ్ముడా, అంత మాట అనుకురా, అది చాలా మంచిదిరా. తమ్మి, నా మాట వినురా. నా బిడ్డ అట్లాంటిది కాదురా, నీకిది తగదురా. వద్దొద్దు ఓ తమ్మి, ఏమైందిరా నీకు? తప్పుడు మాటల్ని నువ్వైతే అనబోకు, పాపము నువ్వు మూటగట్టుకోకు. తమ్ముడు, నా మాటినురా, నా బిడ్డ చాలా మంచిదిరా. ఇన్నేండ్లుగా నీతో కాపురము చేస్తూ ఇంటి గుట్టును బయటపడనీయని నీ ఇల్లాలిని తప్పు పట్టబోకు. తమ్ముడా, నా బిడ్డ అట్లాంటిది కాదురా, నీకిది తగదురా. నలుగురు చూస్తే నవ్విపోతారయ్య తమ్ముడో, నీకు దండం పెడతా. నిన్ను నమ్ముకొని వచ్చింది నా బిడ్డ, తన్నకు నీ కాళ్ళను పడతా. అక్క బిడ్డనే కదా నీ ఇల్లాలిగా చేసుకుంటే ఇజ్జతంతా తీసి ఇలువ లేకుండా చేసింది. మేనకోడలంటూ నా పానములా చూసుకుంటే నోటితోని నవ్వి నొసటితోని ఎక్కిరించింది. ఓ ఎక్క నక్క కన్న జిత్తులదమ్మో, ఓ ఎక్క దాంతో లెక్క తీరిపోయిందమ్మో ఈ ఆల్టితోని. చెప్పుడు మాటలు ఇంటూ నన్ను తప్పు పట్టకయ్యా. నిప్పులాంటి దాని తెలియకయ్యా. మంచోనివి నీ మనసింతెందుకు మసిబారిందయ్యా. అనుమానమన్నది పెరిగి నీలో పెనుభూతమైనదయ్యా. అక్కిని ముట్టి చేతిలో బట్టి తలపై పెట్టి కులతనుగానని నిరూపించుకోనా. రామునంటీవోని నేనైతే గానో యమ్ము, నీ ఏడ్పులు తుడుపులు చూసి కనికరించనే మాయల బొమ్మ. అమ్మా, ఎర్రి రాముడు అనుకున్నావా నన్ను? పూటకు గతి లేకపోయినా పులిలాంటి వంశములోన పౌరుషాల బుగ్గు పాలను తాగి నేను పెరిగిననమ్మా. ఇంటున్నావే? పరా ఇంట్లో ఉండి వచ్చిన పెళ్ళాన్ని
శరాన్నొదిలింటకు రానిస్తానా, సబటలాగా సంసారాన్ని చేస్తానా. ఒరేయ్, నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి. నువ్వు ఇట్లనే చేసినావంటే ఇప్పుడే పోయి శ్రీరామచంద్రుని చెప్పొస్తా. చెప్పు, నాకైనా భయమా? శ్రీరాములు లెక్క అనుకుంటున్నావు. నేనేమన్నా సంవత్సరం లంకలో సీత తీసుకొచ్చి పెట్టుకున్నానే, నేను గట్ల పెట్టుకోను. ఆయన రాజనంత మాత్రాన తల తీసి ఏంది? నేను అట్లాంటి కాదే. నేను చెప్పినట్టు చెప్పుకోపోయే పో, చెప్పుకోపోయే పో. ఆ తిప్పని మాటలు విని కలతపడ్డ గూఢచారి జరిగింది జరిగినట్టుగా శ్రీరామచంద్రునికి చెప్పగానే ఆ రామచంద్రుని గుండె ముక్క చెక్కలయ్యింది. పిడుగుపడ్డట్టుగా ఒళ్ళంతా ఉడికిపోయి ప్రజలో దిక్కు పాలనో దిక్కు సీత ఒక దిక్కు, ఈ మూడింటిలో దేన్ని దక్కించుకోవాలో అర్థంగాక ముగ్గురు తమ్ముళ్లను తన దగ్గరికి పిలవమన్నాడు. ఆ జానకి రాముడు అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నయ్య, దిగులు తప్ప ఏమున్నది నా బతుకునకు, నా తల రాతింతేనో ఏమౌనో చివరకు. అన్నయ్య ఏం జరిగిందన్నయ్య? సీతనొదిలి గడి అయినా నేను ఉండలేను, ఆ చిత్రవదను నేనింకా భరించలేను. ఏమైందన్నయ్య ఇప్పుడు? మీలో ఎవరైనా ఈ అయోధ్యపురికి మహారాజులై పరిపాలన భారం మోస్తే నా సీతతో కలిసి నేను రాజ్యాన్నొదిలి అన్నా. ఏ అడవిలో ఏమైందన్నయ్య? గడిపేస్తాను. ఏం జరిగిందన్నయ్య? అంత మాటనకు శ్రీరామ, మేం పాలకులం కాము, నీ పాద సేవలో రాలిపోయేటి సేవకులం మేము. ఈ రాజ్యంపై ఎందుకింత వైరాగ్యమయ్య నీకు, నీ మనసులోని ఆ బాధ ఏమిటో చెప్పవయ్య మాకు. ఏమని చెప్పను లక్ష్మణ? మన వంశ ప్రతిష్ట నాశనమయ్యేలాగు ఏడాది పాటు లంకలో ఉండి వచ్చిన సీతతో కాపురం చేస్తున్న రాముడు నిజంగా వెర్రివాడే అని జనం అనుకుంటున్నారు. లక్ష్మణ, ఎవడా నీచుడు? అయినా వదిన మా అగ్ని పరీక్షలో గెలిచి తన పతివ్రత్యాన్ని నిరూపించుకున్నది కదన్నా. సీత అగ్ని పరీక్షలో గెలిచిన సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అయోధ్యపుర వాసులకేం తెలుసు? ఈ అవమానాన్ని భరిస్తూ నేను నా సీత ఈ రాజ్యంలో ఉండలేను. మీరు నిజంగా నా తమ్ముళ్ళే అయితే నాకు ఈ రాజ్యభారం నుండి విమోచన కల్పించండి అన్నా. ఆ మాట మాత్రం అనకన్నా. నీవు లేని రాజ్యంలో మేము ఎలా ఉంటామన్నా? దయచేసి నీ ఆలోచన మార్చుకో అన్నా, మార్చుకో అన్నా. సరే, నేను రాజ్యంలో ఉండాలంటే ఒకటే మార్గం. ఏమిటన్నా చెప్పన్నా? సీతను తక్షణమే తీసుకెళ్ళి భగీరథి నది ఒడ్డున వదిలేసిరా లక్ష్మణ. అన్నయ్య, జగదేక సాధ్విపని అయిన సీతను ఈ చేతులతో ఎట్లా వదిలేసిరానయ్యా? అన్నయ్య, గర్భవతి నిండు చూలాలని ఎలా వదిలేసిరానయ్యా? అన్నయ్య, నా మాట వినయ్యా, ఒక్క క్షణం ఆలోచించయ్యా. ఓయన్నా, ఈ మూర్ఖపు జనుల మాటలను నమ్మి జగదేక సాధ్విమని ఇంకాను అనుమానిస్తున్నావా? గర్భవతిని అడవికి పంపాలనే క్రూరమైన తలపు నీ చల్లనైనా మనసు లోపల ఎట్ల కలిగెనయ్యా? ఇంత కఠినమా నీకు తెలిసిన ధర్మమిదేనా? నిప్పు రవ్వకు చెదలంటేనా? తమ్ముడ లక్ష్మణ సీతమ్మ నాది, ఉంచుకున్నా గాని వదులుకున్నా గాని ఆకు నాకు ఉంది కాదనేదేముంది? తన
తరతరాల మన వంశ ప్రతిష్టను నాశనం చేసే హక్కు మనకేడుంది. ధర్మశాస్త్రం ఈ సత్యాన్నే చెబుతుంది. నా మాటపై నీకు గౌరవం ఉంటే నేను చెప్పినట్టు లక్ష్మణ సీతను వదిలేసి రావయ్యా, తల రాతను మార్చేదెవరయ్యా. సీతలేని జీవితాన్ని ఊహించుకుంటూ శ్రీరాముడు అల్లాడిపోతుంటే వదినను అడవిలో వదిలి రాలేక అన్నమాట కాదనలేక లక్ష్మణుడు తల్లడిల్లుతూ కన్నీళ్లు పెడుతూ చివరికి అన్నమాట నెరవేర్చడానికి సిద్ధమై అన్న కాళ్ళకు మొక్కి అడవిలోకి వెళ్ళిపోతుండు ఆ లక్ష్మణుడు. కాలమా ఇంత కఠినత్వం నువ్వు యాడ నేర్చినావే, ఏ పాప మెరుగనోళ్ళను నీ మాయకు బలి చేస్తున్నావే. కంచె చేనును మేస్తూ ఉన్న వేడుక చూసినవే, సీతమ్మ బాధలు తీరే రోజులు వస్తాయా రావే. మాట చెవదాటలేని బలహీనుడనైతినని ఆ లక్ష్మణుడే ఆవేదనతో అల్లాడిపోత ఉంటే గర్భవతిగా తను కోరిన కోరిక తీరుతున్నది అని సీతమ్మ రాముని మనసున దలుస్తూ మురిసిపోతూ ఉంటే అయోధ్యలోనా అనుక్షణం సీతమ్మను కలుస్తూ శ్రీరాముడెంతో కృంగిపోతున్నాడే. ఏమైంది లక్ష్మణ, ఎందుకయ్యా నువ్వు చెప్పుకోలేనంత బాధపడుతున్నావు? బాధ ఈ పాపిష్టి జన్మకు మిగిలింది ఏముంది నా తల్లి సీతమ్మ. ఎన్నడు నిన్నిట్లనే చూడలేదయ్యా, ఏమి జరిగిందో నాకన్నా చెప్పయ్యా. ఏమని చెప్పను తల్లి, నీ కష్టాలు తీరే రోజు వస్తదో రాదో ఓయమ్మా. శ్రీరామచంద్రుని పాద సేవలో మునిగిపోయే నాకు కష్టాలేమిటయ్యా. మన్నించు మాయమ్మ, నిజము దాచి నిన్ను మోసము చేసిన నీచున్నేనమ్మా. నువ్వు దాచిన నిజము ఏమిటో ఒట్టు పెట్టి నాకు చెప్పయ్య లక్ష్మణ, నా మనసులో మనసు లేదయ్య లక్ష్మణ. అయోధ్యలోని జనులు కొందరు ఏడాది పాటు లంకలుండొచ్చిన సీతమ్మ నేలేటి రాముడెర్రోడంటూ నిందెలు నీ మీద వేసినరమ్మ, రామయ్య మనసును కాల్చినరమ్మ, అన్న గుండె రాయి వేసుకున్నాడమ్మా. అడవిలా నిన్నొదిలి రమ్మని నన్ను ఆదేశించిండమ్మ సీతమ్మ, అన్న మాట తీర్చడానికే నిన్ను అడవికి తెస్తిని మాయమ్మ. అయ్యయ్యో రామ, నీ సీతమ్మకు ఇంత న్యాయం ఎట్లా చేసినవయ్యా, చెయ్యడానికి మనసు ఎట్లా వచ్చిందయ్యా. నిన్ను చేసుకొని కన్న కష్టాలెన్నో పడుకుంటా నేను బతుకు నీడుస్తున్నా, ఇంకా నా మీద అనుమానమేనా? అమ్మా, రామునికి ఎలాంటి అనుమానం లేదమ్మా. అన్నకు అనుమానం అన్నది నీ మీద
వంతన్న లేదమ్మా, వంశకీర్తికి మచ్చ రావద్దని అన్నిట్ల చేసిండు మాయమ్మ. కడుపుతో ఉన్న భార్యను అడవిల వదిలి వెళ్తే వంశకీర్తి పెరిగేనా? రాజు తానైతే రాణి తనకు బాధ వస్తే తట్టుకుంటానా? ఒక్క మాట నన్ను విలిచి చెప్పిన గాని అడవికేంది ఆత్మత్యాగం చెయ్యనా? శ్రీరాముడే నా సర్వస్వమని నేను నమ్ముకుంటే నాకు ఇంత మోసమా? అగ్ని పరీక్షను అందుకే చేసిండా, అయోధ్యకి ఇందుకే తీసుకెళ్ళిండా? కనికరం లేని పతిని గట్టుకొని కానలల్లా నేను బతుకుట కంటే ఒక్కసారి పానం వదిలితే మేలయ్యా. అంత మాటనకమ్మ భూమాత బిడ్డవు, నువ్వన్న ఓపిక పెంచుకోవాలమ్మా. రఘువంశానికి వారసునిచ్చే తల్లివమ్మా, నువ్వు బతికి తీరాలమ్మా. ఈ మబ్బులెంత కాలం ఉంటాయే మాయమ్మ, మళ్ళా మంచి రోజులు వస్తాయమ్మా. అమ్మా అన్న కూడా నిమ్మలంగా లేడమ్మా, నిన్నొదిలి ఒక్కడే ఎట్లుంటాడమ్మా. దివ్యమైన నీ పాద దర్శనం రోజు చేసుకునే ఆ మంచి తరుణం ఎంతో దూరాన లేదు మాయమ్మ. మంచోళ్ళకెప్పుడు మంచి జరుగునమ్మా, వెళ్ళొస్తానమ్మా నన్ను దీవించమ్మ. ఓయమ్మ సీతమ్మ మా తల్లి సీతమ్మ, వెళ్ళొస్తానమ్మా నన్ను దీవించమ్మా. అయ్యో దైవమా 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 దైవమా. అమ్మా, ఈ నిర్భాగ్యురాలు ఎందుకు కన్నావమ్మా? పుట్టగానే గొంతు పిసికి చంపేసుంటే నాకిన్ని బాధలు ఉండేవి కాదు కదమ్మా.
అమ్మా, ఎందుకింత ఆవేశం? ఎంత బిడ్డ మీద ప్రేముంటే మాత్రం సృష్టినింతగా అల్లకల్లోలం చెయ్యాలా? వద్దమ్మా, నాకెన్ని బాధలు వచ్చినా భరిస్తాను గాని నా రాముడు బాధపడుతుంటే చూడలేనమ్మా. రాముడట రాముడు భార్య కడుపుతో ఉంటే దగ్గరుండి అచ్చట ముచ్చట తీర్చాల్సిన సమయంలో నిన్నింత నిర్దాక్షిణ్యంగా అడవి పాలన చేసిన ఆ కఠినాత్మనిపై ఎందుకమ్మా నీకింకా ఆరాటం? భార్య ముందే భర్తను నిందించట సంస్కారం కాదమ్మా. నా రాముడు కావాలని ఎవరికీ అన్యాయం చేయడు. ఎంత పిచ్చి దానివేవో సీతమ్మ, అందుకే నిన్నింత బాధ పెట్టిండ్రమ్మా. నీ రామచంద్రుణ్ణి ఏమనను గాని మన ఇంటికి మనము పోదాము రావమ్మా. నిందను మోస్తూ పుట్టింటికొస్తే విలువ ఏముంటదేమో నాయమ్మా. పన్నంటి బిడ్డను కనిరాము నీకిచ్చి అప్పుడే మన ఇంటికొస్తానమ్మా. ఆడపిల్లల్ని కన్నులకు ఈ కడుపు కోత తప్పదేమోనమ్మా. నీరాత ఎట్లుంటే అట్లానే అయితది, దాన్ని మార్చ ఎవరి తరము కాదమ్మా. సల్లంగా ఉండమ్మా, నేనెళ్ళొస్తానమ్మా. అని భూదేవి వెళ్ళిపోగానే సీతమ్మ అడవిలో అడుగులు తడబడుతూ ముందుకు నడుస్తూ ఉంటుంది. గంగ స్నానం ముగించుకొని అదే దారిలో వస్తున్న వాల్మీకి మహర్షికి ఎదురుపడుతుంది. సీతమ్మ దయనీయంగా చూస్తూ ఉంటే వాల్మీకి తన దివ్య దృష్టితో తనను సీతమ్మగా గుర్తించి ఆనంద పరవశుడై చేతులు జోడించిండు. ఆ మహాపురుషుడు అమ్మా సీతమ్మ తల్లి, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైందమ్మా. దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నాను. సీతారాముల జీవిత చరిత్రను రామాయణ కావ్యంగా రచించిన వాల్మీకినమ్మా నేను. పక్కనే నా ఆశ్రమం ఉన్నది, నిండు చూడాలివి. ఈ అడవిలో ఎక్కడికని వెళ్తావు? నా ఆశ్రమానికి వచ్చి మా మునివాటికలను పావనం చేయి తల్లి. మహానుభావ, ఈ సీత ఇప్పుడు లోక నిందను మోస్తున్నది. ఈ పరిస్థితిలో మీ ఆశ్రమానికి రావడం మీకే అప్రతిష్ట. నన్ను మన్నించండి స్వామి. నీకు అపవాదమేమిటమ్మా? ఆది పరాశక్తివి, అనంత సృష్టికి ఆధారమైన దానవు, అగ్ని పునీతవు, నాకంతా తెలుసమ్మా. సీతమ్మలా ఉండటానికి ఇబ్బందిగా ఉంటే ఒక వనదేవిలా నిన్ను మా ఆశ్రమంలో పరిచయం చేస్తాను. కాదనకుండా రా తల్లి. వాల్మీకి ఆశ్రమంలో నా తల్లి, అందాల వాల్మీకి ఆశ్రమంలో నా సీతమ్మ తల్లి. ముద్దుల ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చి తల్లి మురిసిపోయింది. అందాల వాల్మీకి ఆశ్రమంలో నా సీతమ్మ తల్లి. అందాల వాల్మీకి ఆశ్రమంలో నా
తల్లి. ముద్దుగా బొద్దుగా పెరుగుతూ వాళ్ళు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ విద్య బుద్ధులు నేర్చుకుంటూ యుద్ధ నైపుణ్యాలు తెలుసుకుంటూ యుద్ధ నైపుణ్యాలు తెలుసుకుంటూ యుద్ధ నైపుణ్యాలు తెలుసుకుంటూ సీతమ్మ కెన్నున్న మురిపాలు వంచుతూ ఆశ్రమానంద నిలయం చేస్తూ ఇద్దరు వీరులైనారు శూరులైనారు లవకుశలిద్దరు వీరులైనారు శూరులైనారు లవకుశలిద్దరు వీరులైనారు శూరులైనారు లవకుశలిద్దరు వీరులైనారు శూరులైనారు అలా లవకుశులిద్దరూ 10 ఏళ్ల వయసు బాలలై వాల్మీకి దగ్గర భక్తి శ్రద్ధలతో రామాయణాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడ అయోధ్యలో సీతా సీత అంటూ మనోవ్యేదతో రాముడు తపించిపోతున్నాడు. కొడుకు బాధను చూడలేని తల్లి కౌసల్య పరిష్కార మార్గాన్ని చూపించమని వేడుకుంటుంది. కులగురువు వశిష్ఠుడిని ఓ గురుదేవా రామయ్య రోజు పడుతున్న బాధను చూడలేకున్నాను. ప్రజలను పట్టించుకోవడము లేదు, సీత సీత అంటూ కలవరిస్తున్నాడు. మళ్ళీ నా రాముడు మామూలు మనిషయ్యే మార్గమే మిమ్మల్ని చూపమంటున్నాను. ఓ తల్లి కౌసల్య కలతను పడకమ్మ రామునికి రాజ్యంకు శుభము కలిగించేటి అశ్వమేధ యాగమన్నది ఒకటుంది, అది చేస్తే రామయ్య రంది తీరుతుంది. ఆ యాగమును రామయ్యతో చేయించి అందరి బాధల్ని తీరుతానమ్మా. కలతను పడకమ్మ ఓ తల్లి కౌసల్య. శ్రీరామచంద్ర, జరిగిపోయిన దాన్ని అదే పనిగా గుర్తు చేసుకుంటూ చింతించడము రాజధర్మము కాదు. అమాయకులైన అయోధ్యపుర ప్రజల్ని ఒక్కసారి చూడు. సీతమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆకలి బాధలతో కరువు కాటకాలతో తల్లడిల్లిపోతున్నారు. శ్రీరామచంద్రుడు ఆదుకుంటాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. నాయనా, నువ్విలా ఉంటే అయోధ్య తట్టుకోలేదయ్యా. ప్రజల క్షేమం కోసం నీ పూర్వీకులు చేసిన అశ్వమేధ యాగాన్ని నీ చేత జరిపించాలని గురుదేవులు ఆరాటపడుతున్నారు. అంతటి పుణ్యాత్ములతో నన్నెందుకు పోలుస్తావమ్మా? భార్య లేని వాణ్ణి యజ్ఞం ఎలా చేయగలనమ్మా? తమ్ముడు, నిన్ను నమ్ముకున్న ప్రజల్ని చల్లగా పాలించాల్సిన రాజువి. వాళ్ళ క్షేమం కోసం నువ్వు చెయ్యబోయే అశ్వమేధ యాగం ఫలించాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్న నష్టమేమున్నది? ఈ శ్రీరామునికి సీతను కాదని మరొకరితో పెళ్ళ? సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు పంచభూతాలు గదులు తప్పినా తప్పొచ్చేమో గాని శ్రీరాముడు కలలోనైన మరో స్త్రీని ఊహించుకోడు. శ్రీరాముడు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఏకపత్ని వ్రతుడే. శాంతించు రామచంద్ర, శాంతించు. ఈ సమస్యకు వేదాల్లో పరిష్కారం ఉన్నది. సీతమ్మ లాంటి రూప లావణ్యాలతో బంగారు విగ్రహాన్ని చేయించి పక్కన నుంచుకొని కూడా అశ్వమేధ యాగాన్ని జరిపించవచ్చు. త్యాగశీలుడా రాముడు, ధర్మమెరిగిన వాడు ఆ దేవుడు. తండ్రి మాట జేవదాటక సీతమ్మతో అడవులకేగిండు. త్యాగశీలుడా రాముడు, ధర్మమెరిగిన వాడు దేవుడు. రాక్షస మోకల్ని నేలన గుల్చి యజ్ఞయాగాదుల రక్షణ చేసి మునులను గాచిన వీరాది వీరుడు.
ఇలలోనే ఇటువంటి మహారాజు లేడు లేడంటూ వేణుల్ల పొగుడుతూ జనులు సంతోషిస్తూ ఉండగా శ్రీరాముడైనాడు ధన్యుడు. శ్రీరామచంద్రుని ధ్యానమే సకల జీవులకిస్తుంది మోక్షము. శ్రీరామచంద్రుని ధ్యానమే సకల జీవులకిస్తుంది మోక్షము. చిన్నారి నా చుట్టి లవకుశులారా, మీరు శ్రీరాముని గానం చేస్తుంటే అమృతమే తాగుతున్నట్టు అనిపిస్తూ ఆనందమెంతో కలుగుతున్నదయ్యా. మానవ జాతికి ధర్మాలు బోధించి నాగరికతనే పెంచి మనుషుల్లోని జంతు లక్షణాలను తొలగించేటి రామాయణాన్ని దేశ దేశాన ప్రచారం చేసే బాధ్యతను మీరు భుజాన మోసి జగతికి మేలు కొలుపును పాడి జన్మధన్యమే చేసుకోండయ్యా. చరిత్రలో మీరు మిగిలిపోతారయ్యా. శ్రీ సీతారాముల కథను వినరండయ్య, ఎనలేని సంతోషం ఎంతో పొందండయ్యా. ఎన్నిసార్లు విన్న తనివి తీరనిదయ్యా, ఎంత వింటే అంత పుణ్యమొస్తుందయ్యా. ఇలలోన తరగానే మోక్షమిస్తుందయ్యా, పరలోక సుఖమును పంచి పెడుతుందయ్యా. శ్రీ సీతారాముల కథను వినరండయ్య, ఎనలేని సంతోషం ఎంతో పొందండయ్యా. అయోధ్య నగరాన్ని పాలించే దశరథ మహారాజుకేమో ముగ్గురు భార్యలు. కౌసల్య సుమిత్ర కైకేయులమ్మ నోచిన నోము ఫలితముగానే వారికి పుట్టిరి నలుగురు కొడుకులు, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో శ్రీరాముడు అతి బలవంతుడు, అన్ని విద్యల్లోన ఆరితేరినవాడు. అందాల నీలి మేఘ శ్యాముడు, జనకుని సభలో శివును విల్లు విరిచే. సీతమ్మ తల్లి మనసును గెలిచి పెండ్లి చేసుకుండు జానకి రాముడు. తండ్రి మాటను నిలుపుట కోసము రాజ్యమే తాను వదులుకున్నాడు. నార బట్టలు గట్టి నారి సీతమ్మ లక్ష్మణునితో కలిసి అడవికే వెళ్ళిండు. శూర్పణఖ అందాలు ఎంతులక పోసిన కన్నెత్తి చూడక లక్ష్మణుణ్ణి పిలిచి ముక్కు చెవులను గోసి పంపించినాడమ్మా. బంగారు లేడిగా మారి చూడే వస్తే సీతమ్మ ఆ లేడి కావాలని అంటే రాముడు ఆ లేడి వెంటబడి వెళ్ళిండు. రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకిల్లగా అల్లాడిపోయిండే. సీతమ్మ తల్లిని వెతుకుతూ పిచ్చి వాడిలాడి వంత తిరిగిండు. అమ్మా 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 ఓయమ్మ ఎందుకని ఏడుస్తూ ఉన్నావు, మా వల్ల ఏదన్నా తప్పు జరిగిందా? శ్రీరామచంద్రుణ్ణి మించిన వీరులం మా మీద నీకు నమ్మకం లేదా? నువ్వు కోరుకుంటే బంగారు కొండను ఎత్తుకొచ్చి నీ ముందు పెడతామమ్మా. యక్షగాంధర్వ అప్సరసలతో నీ పాద సేవలు చేయిస్తామమ్మా. వీరాది వీరులు నీ కొడుకులుండంగా వేదనెందుకు తల్లి నువ్వు పడతావమ్మా? తల్లి చింతను తీర్చలేని కొడుకుల బతుకులు ఎందులకమ్మా? నీ మనసులో మాట మాకు చెప్పమ్మా. లవకుశులారా నన్ను నమ్మన్నయ్య, నేను ఏ బాధను పడుతలేనయ్యా. మీరుండగా నాకు దిగులెందుకయ్యా? రామాయణాన్ని మీరు పాడుతుంటే నా మనసంతా పులకించిపోయి ఆనంద బాష్పాలు కంట నిండినవయ్యా. నువ్వే ఇంత
ఒక్కసారి మమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్ళమ్మా. ఆ పుణ్య దంపతుల దర్శనం చేసుకోవాలని మనసు ఆరాటపడుతుందమ్మా. నేను ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా. సరైన సమయం రాగానే గురుదేవులే మిమ్మల్ని అయోధ్యకు పంపిస్తారు. పూజా మందిరంలో కూర్చున్న వాల్మీకిని చేరి లవకుశులు పూలతో గురుదేవులకు పాద పూజలు చేస్తున్నారు. వాల్మీకి లవకుశుల భక్తికి పరవశించిపోయి శక్తివంతమైన బాణాలను వారికివ్వగానే వాటిని భక్తితో కళ్ళకద్దుకున్నారు. ఆ బాలవీరులు. నాయనలారా, అవి దివ్యమైన అస్త్రాలు. మహావీరులపై తప్ప అల్పులపై వాటిని ఎన్నడూ ప్రయోగించకండి. అలాగే గురుదేవా. శ్రీరామచంద్ర ప్రభు, మా తప్పులు మన్నించండి. ఎవడో ఒక తాగుబోతు అన్న మాటలకు మేమంతా సిగ్గుతో చస్తూ బతుకుతున్నాము. పాపాన్ని మూటగట్టుకున్నాం. సీతమ్మ తల్లిని దూరం చేసుకున్నాం. 10 సంవత్సరాలు మీ దర్శనానికి దూరమైనాం. సీతమ్మ తల్లి ఉసురు తలిగి మా బతుకులే ఆగమైనాయి. వానలు లేక నేల తల్లి బీటలు వారింది. కరువు కాటకాలతో మా పిల్లాజల్లులు అల్లాడిపోతున్నారు. ప్రజలారా, మీ కష్టాలన్నీ తీరే సమయం రాబోతుంది. అందుకోసమే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయబోతుండు. అది తెలిసే మేమంతా వచ్చాము ప్రభు. బంగారు సీతమ్మను చేయిస్తున్నారట కదా, ఆ విగ్రహానికి అవసరమయ్యే బంగారాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము. ఈ విధంగానైనా సీతమ్మ తల్లికి మేము చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళమైతాం. అలా ప్రజలంతా తమ దగ్గరున్న బంగారు వస్తువుల్ని తీసి ఒక్కొక్కరుగా శ్రీరాముని పాదాల దగ్గర పెడుతూ దండాలు పెట్టి వెళ్ళిపోతుంటే ప్రజలకు సీతమ్మపై ఉన్న అభిమానానికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఆ జగదభిరాముడు. ఓ కొడుకులారా, లవకుశులారా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మొదటిసారి మీరు ఇల్లిడిసిపోతుండ్రు, ఆలోచించి మీరు అడుగులెయ్యండి. అయోధ్యలో నా రామాయణాన్ని అద్భుతంగా మీరు ఆలపించండి. ఎవరన్నా మీకు దాన ధర్మాలిస్తే మరిచిపోయి మీరు తీసుకోకండి. దివ్యమంగళ రూపంతోని నిండినట్టి ఆ శ్రీరామచంద్రుణ్ణి నా కళ్ళు కూడా మీ కళ్ళు చేసి తనివి తీరా చూసుకొని రండి. ఓ కొడుకులారా, లవకుశులారా. శ్రీరామ కథను మీరు వినరే. అమ్మలాలో ఓ రయ్యలాలో శ్రీరామ కథను మీరు వినరే. అమ్మలాలో ఓ రయ్యలారో పాడిన విన్న ఎంత పుణ్యమొచ్చులే. అమ్మలాలో ఓ రయ్యలాలో పాడిన విన్న ఎంత పుణ్యమొచ్చులే. లంక నుండి సీతను తెచ్చినట్టి ఆ వీరాధి వీరుని కథ కనరే. అమ్మలాలో ఓ రయ్యలాలో శ్రీరామ కథను మీరు వినరే. శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలని ఆ దశరథ మహారాజు ప్రకటించగానే అయోధ్య ప్రజలంతా సంబరపాడంగా మందార ద్వారానైతే విషయాన్ని తెలుసుకున్నా. కైకేయి పట్టరాని కోపంతో
దశరథ మహారాజునే పిలిపించే. ఓ స్వామి, ఒకనాడు నేను కోరుకున్న వరములిస్తానని మాట నాకిచ్చినవు. ఆ వరములు నేను ఇప్పుడు అడుగుతున్న పట్టాభిషేకము రామునికి కాదు. నా బిడ్డ భరతుడు మహారాజు కావాలే, నీ రామచంద్రుడు అడవికే పోవాలే, 14 ఏండ్లు అడవిల్నే ఉండాలే. మాటలు విన్న దశరథుడు కుప్పగూలినాడే. వరమెందుకిస్తినో ఏమో అంటూ తల్లడిల్లినాడే. శ్రీరాముడు తన తండ్రిని చేరి విషయము తెలుసుకుని చిరునవ్వుతోని వనవాసం చెయ్యగ సిద్ధమైనాడే. అయోధ్యవాసులు అల్లాడుతుంటే రాజ్యముదిలి అడవికి చేరిందే. లవకుశులు రామాయణాన్ని గానం చేస్తుంటే అయోధ్యలో ఉండే దాసి చూసి ఆనందంతో పరిగెత్తుకెళ్లి కౌసల్యకి విషయం చెబుతుంది. ఆ బాలల్ని చూడాలని, రామకథను వినాలని లవకుశుల్ని తమ అంతఃపురానికి పిలిపించమని ఆ దాసితో కౌసల్య చెప్పగానే ఆ లవకుశులిద్దరూ అంతఃపురానికి చేరుకున్నారు. ఓ యమ్మలాలా, శ్రీరాముని చరితమును వినరేయమ్మా, సతిశీలవతి సీత కథను కనరేయమ్మా. శ్రీరాముని చరితమును వినరేయమ్మా, సతిశీలవతి సీత కథను కనరేయమ్మా. జగతినాదర్శ జంట వీరేనమ్మా, ఆ జానకి రాముల చరితం పావనమమ్మా. శ్రీరాముని చరితమును వినరేయమ్మా, సతిశీలవతి సీత కథను కనరేయమ్మా. సీతమ్మ తల్లిని రావణసూరుడు మాయవిలుగా లంకలు దాచి రాక్షసమూకను ఆ తల్లి సీతకు కావలి బెడితే సీతమ్మ జాడైతే తెలువక రాముడు తల్లడిల్లి కిష్కింధకే చేరి వాలిని సంహారము చేసి సీతమ్మ జాడ కోసం రాముడు హనుమయ్యనే పంపగా హనుమయ్య లంక చేరి సీతమ్మ జాడనే తెలుసుకుండుగా. రాముని కోసం సీతమ్మ తల్లి రోజొక్క తీరుగా బాధలు పడితే సీతమ్మ జాడలో తెలిసిన రాముడు వానరసేనతో వారధి గట్టి లంకకు చేరుకొని రావణ కుంభకర్ణుల చంపి అశోకవనములోని సీతకు ముక్తిని కలిగించి ఏడాది లంకలున్న సీతకు శీల పరీక్ష పెట్టినా. సీతమ్మ పాతివ్రత్యము లోకాన చాటింపు వెయ్యబూనెనా. రత్నగర్భమున పుట్టిన సీతకు ఇంతవమానమా, ఆ ధర్మమూర్తి శ్రీరాముడు ఇలాగ చెయ్యడం న్యాయమా అనుకుంటూ తన పతి మాటలను తలదాల్చి సీత ఆ అగ్ని పరీక్షలు నెక్కి నిజాయితీ నిరూపించుకొని ఆడజాతికి ఆదర్శం కానై లోకమాత
ఎవరు నాయనలారా మీరు? మిమ్మల్ని కన్నవాళ్ళెవరు? ఇంత చక్కని ఆటపాటలు ఎక్కడ నేర్చిండ్రు? గురుదేవులు వాల్మీకి ఆశ్రమంలో ఉంటాము ప్రభు. వారే మాకు ఇవన్నీ నేర్పించారు. అలాగా. ఇంత చక్కగా పాడే మీరు మునివాటికలో ఉండటం ఎందుకు? ఇక్కడే ఉంటూ ప్రతిరోజు రామగానాన్ని చేస్తూ ఉండండి. అమ్మో, మా అమ్మ మమ్మల్ని ఒక్క రోజైనా చూడకుండా ఉండలేదు ప్రభు. సరే, ఈ బహుమానమైనా తీసుకోండి. అమ్మో వద్దు ప్రభు, మా అమ్మ ఎవరి దగ్గర బహుమానాలు తీసుకోవద్దని చెప్పింది. అయినా మీ దర్శన భాగ్యాన్ని మించిన బహుమానం ఏముంది ప్రభు? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లి దర్శనాన్ని కూడా మాకు అనుగ్రహిస్తే ఆ తల్లి పాదాలంటుకుని వెళ్ళిపోతాం ప్రభు. ప్రభు 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 ఏమిటమ్మా ఇది? సీతమ్మ తల్లి దర్శనం పొందే భాగ్యం మాకు లేదమ్మా. సరే, పాదాలంటుకునే అవకాశం లేకున్నా కనీసం దూరం నుంచైనా ఆ తల్లిని చూసి వెళ్తామమ్మా. సీత అయోధ్యలో లేదు నాయన. లోకనిందకు గురై నిండు గర్భవతిగా అడవి పాలైంది నాయన. ఆ సీతమ్మ తల్లి అడవి పాలయ్యిందా? శ్రీరాముడు ఇంత పని చేసిండా? మేము ఆరాధించే శ్రీరాముడు ఇంత క్రూరుడా? అసలు గుట్టు తెలియక మేం మోసపోయినాం. ఇక ఈ క్షణం నుంచి రాముని పేరెత్తితే ఒట్టు. సీతలేని రామాయణానికి అర్థమేముందమ్మా? అని లవకుశులిద్దరూ తంబూరల్ని చిరుతల్ని ఆవేశంగా విసిరిగొట్టి ఏడుస్తూ అంతఃపురం నుండి బయటికొచ్చిండ్రు. ఆశ్రమంలో ఉన్న తమ తల్లి లలితాదేవికి అలంకరణ చేస్తుండగా కోపంతో ఆ లవకుశులిద్దరూ తన తల్లి దగ్గరికి రాగానే ఏమి జరిగింది అని అడుగుతుంది ఆ సీతాదేవి. ఓ కొడుకులారా, లవకుశులారా, శ్రీరామ దర్శనం చేసుకున్నారా? ఎందుకట్లున్నారు అయోధ్యలోన? మిమ్ముల్ని ఎవరన్నా ఏమన్నారా? మమ్మల్ని అనేదమ్ము ఎవ్వరికుందమ్మ, శ్రీరాముడే వచ్చి మోసగడమ్మా. నిండు చూలాలు సీతమ్మ తల్లిని అడవికి సాగా నంపినంటనమ్మా. ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుని అసలు బండారము బయటపడ్డాదమ్మా. పసిపిల్లలు మీరు, శ్రీరామచంద్రుడు తొందర పడేవాడు కానే కాడు. బలమైన కారణం ఏదో లేకుంటే సీతమ్మ నడవికి పంపనే పంపడు. కాసాయి వానికి కారణం కావాలా? రాముణ్ణి వెనకేసుకొస్తావెందుకమ్మా? విన్నమాకే ఇంత బాధ అయితుంటే సీతమ్మ ఎంతగా అల్లాడిపోయిందో, శ్రీరాముడెంతటి నీ చూడేవోయమ్మా. నోర్ముయండి. పిట్ట కొంచెము కూతగలమన్నట్టు వేలడంతా లేరు రాముణ్ణి దిడుతారా? బ్రహ్మాది దేవుళ్ళు ఆరాధించే ఆ పుణ్యమూర్తినే తప్పుపడతారా? వాల్మీకి, విశ్వామిత్ర, వశిష్ఠులు కీర్తించే స్వామినే కించపరుస్తారా? పాపాలన్నింటినీ కడిగి వేసే ఆ దివ్యనామాన్నే తలుచుకోమంటారా? అనుక్షణం నేను ధ్యానం చేసే నా దేవుణ్ణి మీరు నిందిస్తే, మీరు నాకు కొడుకులు గారని నేను మీకు తల్లిని గారని గుర్తుంచుకోండి. గర్వాన్ని వదలండి. అమ్మా అమ్మా, అంత మాట అనకమ్మా, మేము తప్పు చేశామమ్మా. ఈ క్షణం నుంచి నీ మాట ప్రకారమే నడుచుకుంటాం. మమ్మల్ని క్షమించమ్మా. స్వామి, మేము అయోధ్యాపురి సైనికులం. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగాన్ని తలపెట్టారు. మిమ్మల్ని శిష్య సమేతంగా రమ్మని ఆహ్వానం పంపారు. అలాగా? శ్రీరామచంద్రుల వారు పిలవడము మేము రాకపోవడమా? యాగము ముగిసేలోగా తప్పకుండా వస్తామని చెప్పు. చాటు నుండి ఆ మాటలే విన్నదా? ఆ
సీతమ్మ తల్లి చెమట పుట్టి వణికిపోతున్నదా, చాటు నుండి ఆ మాటలే విన్నదా. ఆ సీతమ్మ తల్లి చెమట పుట్టి వణికిపోతున్నదా. భార్య లేకుండా భర్త యాగమే చెయ్యొద్దని అంటారు. రాముడెట్లా నేను లేక యాగాన్ని చేస్తూ ఉన్నాడు, మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా. నా శ్రీరామచంద్రుడు నన్ను యాగం చెయ్యనే చేసిండా, మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా. శ్రీరామచంద్రుడు నన్ను యాగం చెయ్యనే చేసిండా. అంటూ సీతమ్మ ఏవేవో ఊహించుకొని భయపడిపోతుంటే ఆశ్రమంలోనికి వచ్చిన వాల్మీకి అది గమనించిండు. ప్రేమగా దగ్గరికెళ్ళి తలను నిమిరి వెన్ను తట్టి ధైర్యాన్ని చెప్పుతున్నాడు. ఆ మహనీయుడు ఎందుకేవో తల్లి బాధపడుతున్నావు, శ్రీరామునెందుకు తప్పుపడుతున్నావు, అనుమానం ఎందుకు పెంచుకుంటున్నావు. ఒక్క బాణము ఒక్కటే మాట, ఒక్క భార్యనే రాముని బాట, అది మరిచిపోయి బాధపడుతున్నావు. రాముడు ధర్మాన్ని వీడితే ఇంకో స్త్రీని తాను పెళ్లాడితే, నేను చేసిన తపములు నేను రాసినట్టి నా కావ్యము అర్థము లేకుండా పోతది, నా శ్రమ నేల పాలైపోతది. అమ్మా, అనవసరమైన అపోహాలతో మనసు పాడు చేసుకోకమ్మా. మనశ్శాంతి కోసం, మనోభిష్టలు నెరవేరడం కోసం నవరాత్రులు దీక్షతో ఆ జగన్మాత లలితాదేవికి శతపత్ర కమలాలతో పూజలు జరిపించు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజను మధ్యలో ఆపకు, అది చాలా ప్రమాదం. అలాగే స్వామి, తప్పకుండా చేస్తాను. నాయన లవకుశులారా, అమ్మ వ్రతానికి అవసరమయ్యే పువ్వులు రోజు మీరే సమకూర్చి పెట్టాలి. నేను భరద్వాజుని ఆశ్రమానికి వెళ్ళొస్తా. అంతవరకు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీరామచంద్రుడు యాగాన్ని చెయ్యడానికి సిద్ధపడి, శ్రీరామచంద్రుడు యాగాన్ని చెయ్యడానికి సిద్ధపడి, గంగల స్నానం చేసుకొని కడవల నీళ్లను తీసుకొని, గంగల స్నానం చేసుకొని కడవల నీళ్లను తీసుకొని, ముగ్గురు తల్లుల కాళ్ళను కడిగి దీవెనల తీసుకొని, ముగ్గురు తల్లుల కాళ్ళను కడిగి దీవెనల తీసుకొని, గురుదేవుల కాళ్ళు గడిగి భక్తితో వందనమే చేసుకొని, గురుదేవుల కాళ్ళు గడిగి భక్తితో వందనమే చేసుకొని, బంగారు సీతమ్మను పక్కన కూసోబెట్టుకొని రామయ్య, బంగారు సీతమ్మను పక్కన కూసోబెట్టుకొని రామయ్య, యజ్ఞం చేసిండు ప్రజలను సంతోషపెట్టిండు రామయ్య, యజ్ఞం చేసిండు ప్రజలను సంతోషపెట్టిండు రామయ్య.
ఆశగా ఈ గుర్రాన్ని వదిలేసి సైన్యంతో వెనుకుండి వెంబడిస్తూ జరిగేది గమనించు. ఎవరైనా ఈ గుర్రాన్ని బంధిస్తే ఈడిపించు. నేటితో ఈ అశ్వరక్షణ నీకే అప్పగిస్తున్నానయ్యా శత్రుఘ్న. నేటితో ఈ అశ్వరక్షణ నీకే అప్పగిస్తున్నానయ్యా శత్రుఘ్న. యజ్ఞాశ్వమిది. వీరమాత కౌసల్య కొడుకు ధర్మమూర్తి శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి వదిలిండు. శత్రుఘ్నుడు రక్షకుడుగా ఉన్నాడు. వీరులెవరైనా ఉంటే ఈ అశ్వాన్ని పట్టండి, లేదా తలదించుకొని తప్పుకోండి. శ్రీరామునికి ఎంత అహంకారం! ఆయనొక్కడే వీరమాత కొడుక? మేము వీరాది వీరమాత కొడుకులమే. దివ్యస్తరాలు సంపాదించిన మేము వీరులమే. ఇదే అశ్వాన్ని బంధించి ఆ రాముణ్ణి ఇక్కడికే రప్పించి ఆయన సంగతి తేల్చుకుంటా. ఎవరు యశ్వాన్ని ఇక్కడ ఆపింది? ఎందుకలా అరుస్తున్నావయ్యా? నేను ఇక్కడనే ఉన్నాను కదా. ఈ గుర్రాన్ని ఆపింది నేనే. ఆ అశ్వాన్ని ఆపితే ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధం జరుగుతుంది. ఆ మాత్రం మాకు తెలుసు. నీ శ్రీరాముడితో యుద్ధం చేద్దామని దీన్ని ఇక్కడ ఆపాను. ఓరి మూర్ఖుడా, నిప్పుతోనే చెలగాటమా? ఆడితే నిప్పుతోనే ఆడాలి. నీతో ఆడితే ఏమొస్తుంది? ఆఖరిసారి అడుగుతున్నా, అశ్వాన్ని వదులుతారా, ప్రాణం వదులుతావా? రెండూ వదలను. నువ్విక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను వదలను. ఆ అగ్ని వర్షాన్ని తట్టుకోలేక సైన్యంతో పాటు సేనాపతి పారిపోగానే అప్పుడే వచ్చిన తమ్ముడు లవుడు అన్న పరాక్రమానికి మురిసిపోయి ఆనందపడుతుండు. సేనాధిపతి జరిగిన విషయం చెప్పంగానే ఆవేశంతో మండిపోయి ధనస్సు చేత పట్టి ఆశ్రమ వాటికకొచ్చిండు. ఆ వీర శత్రుఘ్నుడు ఒక్క బాలుడే ఉన్నాడని చెప్పిండు, మీరిద్దరున్నారా? కంగారు పడకయ్యా. నిన్ను మట్టి కర్పించడానికి ఇద్దరు కావాలా? నేనొక్కనే నీతో యుద్ధం చేస్తా. అన్నా, ఇతని నాకే వదిలిపెట్టు. చూస్తే చిన్న పిల్లల్లా ఉన్నారు. మా అశ్వాన్ని ఎందుకు బంధించారు? మీరే దాని మొక్కానే రాసిండ్రు కదా, దమ్ముంటే గుర్రాన్ని బంధించి యుద్ధం చేయమని. అందుకే బంధించాము. చూడండి, పిల్ల చేష్టలొద్దు. అది యజ్ఞాశ్వం. మర్యాదగా వదిలి మమ్మల్ని క్షమాపణ కోరండి. ప్రాణాలతో వదిలేస్తాను. మూర్ఖంగా మాట్లాడి మీతో యుద్ధాన్ని చేసే పరిస్థితి తీసుకురాకండి. తీసుకురావాలనే కదా మా బాధంతా. నీ దమ్మెంతో నువ్వు చూపెట్టు, మా దమ్మెంతో మేము చూపిస్తాం. ఈ అశ్వాన్ని రక్షించాల్సిన బాధ్యత నాకుంది. మీతో యుద్ధం చేయక తప్పదు.
ఈ విషయాన్ని అయోధ్యలో ఉన్న లక్ష్మణ భరతులు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. అన్నకు ఈ విషయాన్ని చెప్పాలని వెళితే అన్న పడుకొని ఉంటాడు. ఇద్దరు నెమ్మదిగా అన్న వద్దకు చేరి పాదాలను ఒత్తుతుంటే నిద్రలోంచి లేచి తమ్ముళ్ళ వేదనను చూసి కారణమడుగుతున్నాడు. ఆ శ్రీరామచంద్రుడు. లక్ష్మణ, ఎందుకింత చిన్నపోయి ఉన్నారు? ఏం జరిగింది? అన్న, మన శత్రుఘ్నుని ఓడించి మన యజ్ఞశ్వాన్ని బంధించారని సమాచారం వచ్చింది. మన శత్రుఘ్నుని ఓడించి యజ్ఞశ్వాన్ని బంధించారా? అంత సాహసం చేసిన నీచులెవరు? ఎవరో ఇద్దరు మునిబాలలంట. మునిబాలలా? మునిబాలలకి ఇంత ధైర్యమా? లక్ష్మణ, తక్షణమే అధిక సైన్యాన్ని అక్కడికి పంపించు. అన్నా, వీరాది వీరుడైన ఈ తమ్ముడు లక్ష్మణుణ్ణి మర్చిపోయావా? మీరు ఆజ్ఞ ఇవ్వండి, స్వయంగా నేనే వెళ్ళి ఆ కార్యాన్ని సాధించుకొస్తా. విజయుడవై తిరిగిరా లక్ష్మణ. ఎవరిక్కడ? మా అశ్వాన్ని బంధించి మా తమ్ముని ఓడించింది చెప్పండి. నీ బెదిరింపులకు ఇక్కడ చెట్టు ఆకు కూడా వణకదు. చేతనైతే యుద్ధంలో మమ్మల్ని ఓడించి నీ గుర్రాన్ని తీసుకెళ్ళు. ముని బాలకులారా, అది మామూలు అశ్వం కాదు. వీరాది వీరుడు ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుని యజ్ఞాశ్వం. దాన్ని బంధించడం తప్పు. అసలు మీరెవరు? మేము వాల్మీకి మహర్షి శిష్యులం. నీ శ్రీరాముడు వీరాది వీరుడు ధర్మమూర్తి కూడానా? రామాయణ కావ్యాన్ని రచించిన వాల్మీకి శిష్యులై ఉండి శ్రీరామచంద్రుని పరాక్రమాన్నే ఎరుగరా? తాటకి నీ గుల్చి యజ్ఞాలు చేసే మునులను గాచిన ధర్మమూర్తి. ఆడదాన్ని చంపుటిది ఏమి ధర్మము చెప్పుకొని సిగ్గన్నలేదే. శివుని దరసును ఒంటి చేత ఎత్తి విరిచి వేసిన భుజబలశాలి. పుచ్చిపోయిన విల్లును విరుచుట భుజబలమా నీకు బుద్ధన్నలేదే. వర పరాక్రముడు వాలిని గూల్చిన శ్రీరామచంద్రుడు శౌర్యనందనుడు. చెట్టు చాటున దొంగలాగా నక్కి వెన్నుపోటు పొడిచినోడయ్యా రాముడు. దశకంఠుడైన రావణుణ్ణి దంపి తమ్ముణ్ణి గాచిన కరుణమూర్తి. గర్భవతినే అడవికి పంపిన కఠినమూర్తికి కరుణ ఉంటుందా? ధర్మ సూత్రాలు పిల్లలకేం తెలుసు? శ్రీరామచంద్రుణ్ణి నిందించబోకండి. ఎర్ర గురువింద తన కింద నలుపు ఎరుగనట్టు నీ రామచంద్రుని గొప్పలు మాకు చెప్పబోకయ్యా. ధర్మ పన్నాలు మాకు చెప్పక దమ్ముంటే మాతో యుద్ధమే చెయ్యయ్యా. మూర్ఖులారా, కండ కావరంతో పొగరెక్కి మాట్లాడుతున్నారు. ఇక ఈ లక్ష్మణుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఓహో, నువ్వేనా లక్ష్మణునివి? అన్న తానా అంటే నువ్వు తందానా అంటూ నిండు చూలాలని అడవి పాలు చేసిన నీలాంటి నీచాతి నీచుణ్ణి మేము కూడా వదిలిపెట్టేదే లేదు. కాచుకో లక్ష్మణ.
లక్ష్మణుడు కూడా లవక్షుల చేతిలో ఓడిపోయిన విషయం తెలుసుకొని భరతుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు యజ్ఞాశ్వాన్ని విడిపించడానికి లవక్షుల దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా వాళ్ళను చూస్తుంటే తమలో తాము నవ్వుకుంటున్నారు. ఆ లవకుశులిద్దరూ ఓ హనుమయ్యా నువ్వు చాలా బలవంతునివి, తెలివైనోనివి, నీ తెలివితేటలతో మమ్ము బుజ్జగించి బంధించి మమ్మల్ని మీ అయోధ్యకు తీసుకెళ్లాలని అనుకుంటున్నావేమో, మేము నీ మాయల్ల పడేటోళ్ళముగాము. అందాల ఓ ముద్దు కూనలు మీ ఇల్లెక్కడా ఎవరి బిడ్డలు, మిమ్మల్నిద్దరిని చూస్తుంటే మాలో పెరగబట్టే ఎన్నో ప్రేమలు. పిల్లనివ్వడానికొచ్చిందా మా కుల గోత్రాలు మీకెందుకు, యుద్ధము కోసమే వచ్చిండ్రు ఈ కానిపోని మాటలెందుకు, యుద్ధం కోసమే వచ్చిండ్రు ఈ కానిపోని మాటలెందుకు. పిల్లలారా, ఇలాంటి మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టి యుద్ధానికి ఉసిగొల్పకండి. యుద్ధానికి మేమెప్పుడూ సిద్ధమే. ఓటమి భయంతో మీరే పిరికి పందల్లాగా రానిపోని మాటలతో పొద్దుపుచ్చుతున్నారు. ఓటమి అన్నది రఘువంశ చరిత్రలోనే లేదు. రఘువంశ చరిత్ర? మా చేతిలో మట్టి కర్చిన లక్ష్మణ శత్రుఘ్నులు రఘువంశంలోని వారు కారా? వాళ్ళు వంశం మార్చుకున్నారేమో తమ్మి. చూస్తే మనోహరంగానే ఉన్నారు గాని మీ బుద్ధి సక్రమంగా లేదు. మీలాంటి వారిని చంపినా పాపం లేదు. భరత, సుగ్రీవ, హనుమయ్యలు కూడా యుద్ధంలో ఓడిపోయిన విషయాన్ని తెలుసుకొని శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. ఆ ముని బాలకులెవరో అర్థం గాక రామధనస్సును ధరించి తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరుతుండు. ఆ నీల మేఘశ్యాముడు అన్నా, ఇక మిగిలింది అసలు సూత్రధారి రాముడొక్కడే. ఆయన వచ్చే లోపల మనం కాస్త భోజనం చేద్దాం. తమ్ముడు, మనమిద్దరమే ఎలా తిందాం? పాపం హనుమంతునికి కూడా ఆకలవుతున్నట్టుంది. ఈ ఉప్పు కారం లేని సప్పిడి రొట్టెలు తింటాడో లేదో తననే అడుగుదాం పదా. హనుమా, సుగ్రీవుని కొలువులో మహామంత్రిగా ఉండి కిష్కింధలో రుచికరమైన పదార్థాలు తిని ఉంటావు. ఇదేమో మునివాటిక. మా దగ్గర ఈ రొట్టెలే ఉన్నాయి. ఇవి మాత్రమే నీకు పెట్టగలం. స్వాములు, ప్రేమతో మీరు ఏది పెట్టినా సేవకునికది పరమాన్నమే కదా. అదేంటి హనుమా, మేము స్వామిలమెట్లా, నీవు సేవకునివెట్లా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్లకు సేవకులే కదా. అంత మాటలకు హనుమ, మా గురుదేవులు రామాయణంలో రాశారు, మీరు శ్రీరామచంద్రునికి ఇష్టమైన సేవకులని. మీరెప్పుడూ అతని సేవకులే. ఓహో, మీ గురుదేవుడు రామాయణం రాసిండా? అవును, అందులో నీ గురించి బాగా రాశారు. నీ భక్తి సేవలు తెలుసుకుంటుంటే మాకు చాలా ఆనందమేసింది. ఇదిగో రొట్టెలు తిను. నా గుడ్డయ్యలు
మీరే తినండి. ఒక ప్రాణి మా ముందు ఆకలిగా ఉంటే మేమెలా తింటాం? అది మానవ ధర్మం కాదు కదా. తమ్ముడు, హనుమయ్య కట్లు విప్పు. అమ్మో, హనుమంతుడెంత బలవంతుడో మనకు తెలుసు. తొందరపడి కట్లు విప్పితే ప్రమాదమేమో. భయపడకు తమ్ముడు, హనుమయ్య చాలా మంచివాడు. ఇదిగో హనుమ, భోజనం చేయడానికి నీ కట్లు విప్పుతున్నాం. విప్పిన తర్వాత తప్పు చేయదు సుమా. నాయన, మీ మాటలతో నా మనసునే కట్టిపడేశారు. నేనెక్కడికి వెళ్తాను? యుద్ధానికి సిద్ధమై అయోధ్యను వదిలి మునివాటికను చేరిన శ్రీరాముడు మూర్చపోయిన తన తమ్ముళ్లను సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ ముందుకొస్తుంటాడు. హనుమయ్య ముందుగా రాముణ్ణి చూసి శ్రీరామాని చేతులు జోడించగానే శ్రీరాముని వైపు చూస్తున్నారు ఆ లవకుశులిద్దరూ. ఆహా, మనసు వికారమే కానీ నిజం చెప్పాలంటే శ్రీరామచంద్రుడు ఎంత మనోహర స్వరూపుడో కదా. ఆ మహనీయుని చూస్తే చాలు ఎంతటి వారికైనా పాదాభివందనం చెయ్యాలనిపిస్తుంది. బాలకులారా, నాడు అయోధ్యలో రామకథను గానం చేసింది మీరే కదా? అవును, మేమే. ఆనాటి నుండి ఈనాటి వరకు మీరే నాకు గుర్తుకొస్తున్నారు. మిమ్మల్ని చూస్తే చాలు మనసులోంచి ప్రేమ భావన పొంగుకొస్తుంది. నల్లార ఎందుకని మీరు నా మాటలను వింటూ నవ్వుతున్నారు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీ నోట ప్రేమన్న మాట వింటుంటే కట్టుకున్న దాన్ని కానలకు పంపిన మీకు మా మీద ప్రేమ ఎందుకో? అన్ని సరే గాని మళ్ళీ మీరు అడవి దారినే పట్టినారెందుకో? మా యజ్ఞాశ్వాన్ని బంధించినారని తెలిసి వచ్చినా చూపిస్తారా దాన్ని? చూపిస్తాము గాని చూసినాక మీ గుర్రాన్ని మీరు విడిపించుకెళ్తారా సీతాపతి శ్రీరామచంద్ర? నాయన, విడిపించుకెళ్ళక తప్పదు. కానీ ఆ గుర్రాన్ని బంధించిన ఆ ముని బాలకులు అజేయులు. జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు నాయన? అయితే అదిగో ఆ చెట్టు చాటునుంది మీ గుర్రం. మరి ఆ మునిబాలకులేరి? ఇంకెవరం, మేమేనయ్యా. మీరా? వాల్మీకి రాసిన రామాయణాన్ని భక్తితోని పాడినా మీరే రాముని అశ్వాన్ని బంధించినారా? రామాయణాన్ని మేము పాడడం నీకు దాసోహం చెయ్యడానిక? నువ్వు చేసింది ఏమన్నా న్యాయమా? నీ తల్లి వీరా మాతని ఆ గుర్రం ముఖమున రాసినవు. మా తల్లి వీరా మాతనే, అందుకే ఆ గుర్రాన్ని పట్టినం. మీలాంటి బాలవీరుల్ని కన్నా ఆ తల్లి ఎవరు నాయన? అవన్నీ నీకెందుకయ్యా? మాటలతో పొద్దు పుచ్చేవాళ్ళు ఇంతకంటే ఏం మాట్లాడతారు తమ్ముడు? కుమారులారా, మీరు హద్దుమీరి మాట్లాడుతున్నా ఎందుకో మీతో యుద్ధానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఓ పెద్ద మనిషి, మర్యాదగా మాట్లాడు. కుమారులారా అంటున్నావు, నువ్వేమైనా మా కన్న తండ్రివా? తప్పేముంది నాయన, ప్రజలకు ప్రభువనేవాడు తండ్రి లాంటి వాడే కదా. మేం చల్లనైన అడవి తల్లి ఒడిలో పెరిగిన స్వచ్ఛమైన వాళ్ళం. దుర్మార్గులైన మీ ప్రజలతో మమ్మల్ని కలపకండి. ఏమిటి, మా ప్రజలు దుర్మార్గులా? అవును, జగన్మాత సీతమ్మపై నింద వేసిన నీ ప్రజలు దుర్మార్గులు కాక మరేమిటి? మాటలతో నన్ను చిత్రవద చేస్తూ వయసును మించిన ఇన్ని ధర్మాలు మాట్లాడే మీరు నిజంగా మునిపిల్లలేనా, లేక నన్ను ఎదిరించగా వచ్చిన బ్రహ్మరుద్రులా? ఏం భయమేస్తుందా? మేం దేవుళ్ళం కాదు, మునిపిల్లలమే. ఓం శ్రీ లలితాయ నమః. ఓం శ్రీ లలితాయ నమః.
హాని కలుగుతుంది. మీతోని యుద్ధం చెయ్యాలంటే మనసులోన ఏదో బాధ పెరుగుతుంది. శత్రువులపై జాలి పడరెవ్వరు, బాధ కాదు నీకు భయమైతుంది. చిన్న పిల్లలని మిమ్ము కన్నులను బాధ పెట్టొద్దని చివరిసారి మీకు చెప్పుతున్నాను. గుర్రాన్ని వదిలి ఈరన భూమిని వదిలి వెళ్ళండి. గుర్రాన్ని కాదు నిన్ను కూడా మేము వదిలేది లేదు. శ్రీరామచంద్ర చూసుకుందాము ఎవరి బలమెంతెంతో. నాదా నాదా సీత రామా సీత నాదా సీత అమ్మా 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 సీత 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 అయ్యో. అమ్మా 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 సీతమ్మవు నువ్వేనా? అవును నాయనా, ఇతనే మీ తండ్రి గారు. నాన్నగారు మమ్మల్ని క్షమించండి. స్వామి, ఈనాటితో నా బాధ్యత తీరిపోయింది. ఇక నా తల్లి ఒడిలో హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. సీతగా ఈ భూమి మీద జన్మించినందుకు నేను పడ్డ కష్టాలు చాలు ప్రభు. అమ్మా భూమాత, నేను వెళ్తాను స్వామి. సీత 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 రామ్మ సీత సీత అయ్యో సీత నేను ఎలా ఉంటాను సీత సీత అయ్యో సీత 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 అయ్యో సీత అయ్యో సీత నువ్వు లేదు నేను ఎలా ఉన్నాను సీత సీత అయ్యో సీత సీత సీత
ఆ